హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. గైస్, అతి త్వరలోనే మనకు ఆర్ఆర్బి నుండి భారీ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అందులో వెరీ స్పెషల్గా మనకు ఆర్ఆర్బి జేఈ నుంచి కూడా మేజర్ వేకెన్సీ అయితే మనం చూడొచ్చు. సో ఆర్ఆర్బి జేఈ నుంచి మోర్ దాన్ 8,000 వేకెన్సీస్ ఇక్కడ మనకు ఉండబోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా మన ప్రిపరేషన్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో ఇక్కడ ఈ సెషన్లో మనము ఆర్ఆర్బి జేఈకి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసము ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఏ ఆర్ఆర్బి జేఈకైనా, అది మీరు ఎలక్ట్రికల్ కావచ్చు ఇతర స్ట్రీమ్స్ కావచ్చు, అందరికీ ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ ప్యాటర్న్ సెలెక్షన్ ప్రాసెస్ సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్డ్ సిలబస్ చూద్దాం. సో అప్పుడు మనకు ఎవరైతే ఎలక్ట్రికల్ ఆస్పిరెంట్స్ ఉంటారో ఒక ఆర్ఆర్బి జేఈకే కాదు, ఈ కాన్సెప్ట్స్ మీరు ప్రిపేర్ అవుతే డెఫినెట్గా రాబోయే ఎస్ఎస్సి జేఈ, ఎందుకు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ ఇయర్ మనకు ఎస్ఎస్సి జేఈ కానీ ఆర్ఆర్బి జేఈ ఈ రెండు నోటిఫికేషన్స్ పక్కా వస్తూ ఉంటాయి. ఈ రెండు నోటిఫికేషన్స్ వీటితో పాటు మీరు ఇతర ఏఎల్పి ఎగ్జామ్కి ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే అందులో కూడా మన ఎలక్ట్రికల్ సిలబస్ ఉంటుంది. వీటితో పాటు మన స్టేట్లో జరిగే డిఫరెంట్ ఏఈ నోటిఫికేషన్స్కి, జేఈ నోటిఫికేషన్స్కి, ఇలాంటి ఎగ్జామ్స్కి, ఎవరైతే రీసెంట్గా మనకు జేఎల్ఎం ఎగ్జామ్స్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్కి, టెక్నికల్ బేస్ ఎగ్జామ్స్కి ఎలక్ట్రికల్కి సంబంధించిన సిలబస్ మనం ఇక్కడ చూడబోతున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్ఆర్బి జేఈలో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవే టాపిక్స్ ఇక్కడ మనం డిస్కస్ చేయబోతున్నాం. బట్ అవే టాపిక్స్కు అన్ని రకాల ఎగ్జామ్స్కి, ఎలక్ట్రికల్కి సంబంధించి అన్ని రకాల ఎగ్జామ్స్కి చాలా చాలా యూజ్ అవుతాయి. కాబట్టి అందరూ కూడా చాలా క్లియర్గా ఫోకస్ చేయండి. అండ్ ఈ సబ్జెక్ట్స్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా ఫోకస్ చేయాలనే పాయింట్స్ కూడా మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, ఎవరైతే ఆర్ఆర్బి జేఈ ఈసారి క్లియర్ చేయాలనుకుంటున్నారో, నోటిఫికేషన్ వచ్చేలోపే డెఫినెట్గా ఈ టాపిక్స్ అన్ని ప్రిపేర్ అయ్యి రెడీగా ఉంటే, కొన్ని మాక్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే 100% ఎగ్జామ్ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో వితౌట్ వేస్టింగ్ ఇన్ టైమ్ విల్ సీ ఎగ్జామ్ ప్యాటర్న్, సెలెక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్. రైట్ గైస్, సో ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇందులో మీకు సెలెక్షన్ ప్రాసెస్లో మనకు 2 CBT లెవెల్స్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT. సో ఇక్కడ మనకు 2 ఎగ్జామ్స్ ఉంటాయి ఆర్ఆర్బిలో, CBT 1 అండ్ అదేవిధంగా CBT 2. రైట్, ఈ రెండు స్టేజెస్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్ బేస్డ్ ఉంటాయి. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ద ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ పక్కకు పెట్టుకుంటే ఇవి రెండు ఫస్ట్ మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఆబ్వియస్లీ డాక్యుమెంట్స్ మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఏదైతే దానికి మెడికల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అకార్డింగ్ టు నోటిఫికేషన్, అవన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ CBT అండ్ సెకండ్ స్టేజ్ ఆఫ్ CBT. సో ఇవి అన్ని కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్లో నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. బట్ ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ CBT 1లో ఏముంటుంది, CBT 2లో ఏముంటుంది, సో డీటెయిల్గా ఒకసారి ఇక్కడ మనం ఫోకస్ చేసి చూద్దాం. రైట్, సో ఫస్ట్ మనకు CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ మీరు ఇక్కడ చూస్తే ఏమేమి సబ్జెక్ట్స్లో మీరు గమనించవచ్చు. జనరల్గా మనకు రైల్వే ఎగ్జామ్స్లో ఇక్కడ మనకి ఇంగ్లీష్ అయితే కనిపించదు, ఇంగ్లీష్ ఉండదు. సో బట్ ఇక్కడ ఉన్న సబ్జెక్ట్స్ ఒకసారి మీరు గమనిస్తే ఫస్ట్ మనకున్నది మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ మనకి ఇక్కడ 25 క్వశ్చన్స్, 25 మార్క్స్. ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అంటే జనరల్ అవేర్నెస్ మనకు సపరేట్గా 15 మార్క్స్ ఉంది. అదేవిధంగా జనరల్ సైన్స్ 30 మార్క్స్. ఓకే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇది. ఓకే, మ్యాథమెటిక్స్లోకి వెళ్ళి 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లోకి వెళ్ళి 25, జనరల్ అవేర్నెస్ 15, జనరల్ సైన్స్ 30. టోటల్ 100 మార్క్స్. CBT 1లో టోటల్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. మనకు ఉండే టైం వచ్చేసి 90 minutes. ఇది CBT 1లో ప్యాటర్న్. ఇందులో మీరు ఫోకస్ చేయాల్సింది, సో మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్గా అన్ని రైల్వే ఎగ్జామ్స్లో జనరల్ సైన్స్ మినిమం వెయిటేజ్ తోటి ఉంటుంది. ఇక్కడ జనరల్ సైన్స్ అంటే మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతూ ఉంటాయి ఈ జనరల్ సైన్స్లో. ఇవి డైరెక్ట్ స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈజీగా మంచి మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మ్యాథమెటిక్స్లో కూడా ఆ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ప్రాపర్గా బేసిక్స్ నేర్చుకొని షార్ట్ కట్స్ తెలిస్తే ఈజీగా ఈ మార్క్స్ అన్ని కూడా ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ కూడా చాలా చాలా
ఈజీగా మంచి మార్కులు స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రతి టాపిక్ కూడా డెఫినెట్గా షార్ట్ కట్స్ లాజిక్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ నేనే తీసుకుంటాను కాబట్టి మన ఛానల్లో ప్రతి టాపిక్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 2-3 డేస్లో మీకు రెగ్యులర్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ పేపర్స్ కావచ్చు, అదేవిధంగా కాన్సెప్ట్ బేస్డ్ షార్ట్ కట్స్ లాజిక్స్ ఇవన్నీ కూడా మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో క్లాసెస్ అయితే పెడుతూ ఉన్నాం. సో అవి కూడా మీరు ఫాలో అవ్వండి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది టోటల్ ఓవరాల్ పేపర్. ఇందులో మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, గమనించాలి. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి పేపర్లో కూడా మనకు ఇందులో ఓవరాల్గా మనకు CBT 1 CBT 2లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అని కూడా మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ 40% మనకు వస్తే జాబ్ వచ్చినట్టు కాదు, అది బేసిక్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. దాని తర్వాత కట్ ఆఫ్స్ అనేది వేరీ అవ్వచ్చు. బట్ ఇది ది CBT 1కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి CBT 2 కూడా మీరు గమనించండి. CBT 2లో CBT 1లో CBT 2లో కొన్ని సబ్జెక్ట్స్ మీరు గమనిస్తే ఇక్కడ జనరల్ అవేర్నెస్, అందులో కూడా జనరల్ అవేర్నెస్ మనకు ఉంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అందులో జనరల్ సైన్స్ ఉంది. అందులోనే మనకు ఫిజిక్స్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది పార్ట్. సో ఈ రెండు మనకి ఇక్కడ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, జనరల్ అవేర్నెస్ 15 క్వశ్చన్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, జనరల్ సైన్స్ లోకి నుంచి మళ్ళీ 15 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇంకోటి యాడ్ అయింది, కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ లో నుంచి, బేసిక్ కంప్యూటర్స్ నుంచి ఒక 10 మార్క్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సైన్స్ రిలేటెడ్ గానే ఎన్విరాన్మెంట్ క్వశ్చన్స్, ఇక్కడ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ బేసిక్ క్వశ్చన్స్ ఒక 10 వస్తాయి. సో ఇది టోటల్ నాన్ టెక్నికల్ కి సంబంధించిన పార్ట్. ఇందులో మీరు గమనిస్తే ఇందులో రీజనింగ్ కానీ మ్యాథమెటిక్స్ కానీ లేదు. కంప్లీట్ గా జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, అదేవిధంగా కంప్యూటర్ రిలేటెడ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ వెయిటేజే. బట్ మేజర్ వెయిటేజ్ వచ్చేసి మనకు మన టెక్నికల్ సబ్జెక్ట్. ఆబ్వియస్లీ మన జాబ్ని డిసైడ్ చేసేది, మనం అప్లై చేస్తున్న పోస్ట్ కూడా ఇంజనీరింగ్ రిలేటెడ్ పోస్ట్ కాబట్టి, జూనియర్ ఇంజనీర్ కాబట్టి డెఫినెట్గా మన టెక్నికల్ స్కిల్స్ అనేది ఇక్కడ టెస్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి టెక్నికల్ ఎబిలిటీస్ నుంచి, సో మనం ఎలక్ట్రికలా ఎలక్ట్రానిక్సా ఏదనేది దాని బేస్ మీద మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ నుండి మనకు 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. నేను ఇక్కడ ఎలక్ట్రికల్ గురించే మాట్లాడుతున్నాను. ఇందులో 100 మార్క్స్, టోటల్ పేపర్కి 120 మినిట్స్ ఉంటే 150 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇది CBT 2కి సంబంధించింది. CBT 1లో CBT 2లో కామన్గా జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ కామన్, వాటితో పాటు కంప్యూటర్ అండ్ వాటితో పాటు ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ నేర్చుకోవాలి, అండ్ ఆర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోవాలి. రైట్, ఎక్స్ట్రా మనకు టెక్నికల్ ఎబిలిటీస్. ఇవి ఓవరాల్గా మనకున్న సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ని ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ రెండు విధాలుగా చూస్తే మనకు టెక్నికల్ ఎంత అయితే ఇంపార్టెంటో నాన్ టెక్నికల్ కూడా అదే విధంగా ఇంపార్టెంటో. బట్ టెక్నికల్కి డెఫినెట్గా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెక్నికలే మన జాబ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎందుకంటే ఇక్కడ 150లో 100 మనకి ఇక్కడే ఉన్నాయి. అంటే మేజర్గా మీరు CBT 2లో టెక్నికల్లో స్ట్రాంగ్ ఉంటే, మీకు బేసిక్ నాలెడ్జ్ ఉన్నా, ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్రెడీ CBT 1లో చదువుతారు, బేసిక్ ఎన్విరాన్మెంట్ నేర్చుకున్నా, అండ్ బేసిక్గా మీకు కంప్యూటర్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా వర్డ్ మీద కావచ్చు, MS ఆఫీస్లో రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, షార్ట్ కట్ కీస్ కావచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు, బేసిక్ ఇంటర్నెట్ క్వశ్చన్స్ ఏది అడిగినా కూడా అందులో కొన్ని క్వశ్చన్స్ అయితే మనం అటెంప్ట్ చేయవచ్చు. అంటే ఈ రిమైనింగ్ 50లోకి వెళ్ళి యాన్ అండ్ యావరేజ్గా వితౌట్ ఎనీ ప్రిపరేషన్ బేసిక్ నాలెడ్జ్ తోటి మనం కొన్ని అటెంప్ట్ చేయవచ్చు. ఆల్రెడీ CBT 1కు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి, ఎందుకంటే జనరల్ అవేర్నెస్ ప్రిపేర్ అవుతారు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతారు, ఒక ఎన్విరాన్మెంట్ని కంప్యూటర్ని కొంత పార్ట్ కవర్ చేయగలిగితే ఇక్కడ మినిమం మార్కులు తెచ్చుకోవచ్చు. బట్ మేజర్ మనల్ని జాబ్ వైపు నడిపించేది, మన డిసైడ్ ఫ్యాక్టర్ ఎక్కడ అవుతుందంటే టెక్నికల్. సో అందుకనే టెక్నికల్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి జాబ్ డిసైడ్ చేసేది కూడా టెక్నికల్. సో CBT 1లో మనకు కొంచెం మార్కులు సాధించాలి అని అంటే డెఫినెట్గా, సో ఎవరైనా కూడా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా ఆబ్వియస్లీ ఇంజనీరింగ్ రిలేటెడ్గా వస్తున్నారంటే మ్యాథమెటిక్స్ టచ్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈ 2 సబ్జెక్టులని ఫోకస్ చేయగలిగితే మినిమం మార్కులు తెచ్చుకోవచ్చు. బట్ అటని మిగతా నెగ్లెక్ట్ చేయమని కాదు, ఈ రెండిటిలో నుంచి ఈజీగా మ్యాథమెటికల్ టెక్నికల్ స్టూడెంట్స్కి కొంచెం ఈజీగా లాజికల్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మంచి ఫుల్ టు ఫుల్ మార్కులు కూడా తెచ్చుకోవచ్చు. ఇక్కడ మనకి ఏవైతే మనకు 55 క్వశ్చన్స్ ఉన్నాయో 55 అట్లీస్ట్ 50+ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడే
మళ్ళీ ఈ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ డెఫినెట్గా ఫోకస్ చేయాల్సిందే. ఫిజిక్స్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు, ఫిజిక్స్ కొంచెం రిలేటెడ్గా ఉంటాయి, కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. సో ఇది కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈరోజు మనం డిస్కస్ చేయాల్సిన యాక్చువల్ కాన్సెప్ట్ సిలబస్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ సిలబస్ ఏముంటుంది, 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి, టెక్నికల్ ఎబిలిటీస్ పేపర్ ఉంటుంది కాబట్టి, ఈ 100 మార్క్స్కి మనం ఏం ఫోకస్ చేయాలి, ఏ టాపిక్స్ని ఫోకస్ చేయాలంటే, మనం డిప్లొమాలో కానీ మన బీటెక్లో కానీ బిఏ వాటెవర్, సో మన డిగ్రీ ఇంజనీరింగ్ డిప్లొమా కానీ బీటెక్లో కానీ మనం చదువుకున్న సబ్జెక్ట్స్ ఎలక్ట్రికల్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో మేజర్గా ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఈ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో అన్ని కాన్సెప్ట్స్, బేసిక్ కాన్సెప్ట్స్ కావచ్చు, అందులో ఉన్న ఎలక్ట్రికల్ లాస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ థీరమ్స్, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్ కావచ్చు, అండ్ ఏసీ ఫండమెంటల్స్ కావచ్చు, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో కవర్ చేయాలి. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. తర్వాత మనకు మెషిన్స్, ఎలక్ట్రికల్ మిషన్స్ కూడా ఆబ్వియస్లీ అంతే ఇంపార్టెంట్. అందులో కూడా మనకు ఏసీ మిషన్స్, డీసీ మిషన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ మిషన్స్ ఏవైతే మనం చదువుకుంటాం అక్కడ, సింక్రనస్, ఇండక్షన్, ట్రాన్స్ఫార్మర్, డీసీలో మనకు డీసీ జనరేటర్స్, మోటార్స్, ఇవన్నీ కూడా రైట్. సో ఇవన్నీ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు పవర్ సిస్టమ్స్, ఈ పవర్ సిస్టంలో కూడా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, స్విచ్ గేర్, ఇవన్నీ కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో వీటితో పాటు మనకు మెజర్మెంట్స్ లో కూడా డెఫినెట్గా కంప్లీట్ సిలబస్ మనకి ఎక్కడైతే డిప్లొమాలో కానీ బీటెక్లో చదువుతామో అదే సిలబస్ ఉంటుంది. సో వీటితో పాటు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉన్న టాపిక్స్ అండ్ సబ్జెక్ట్స్. తర్వాత మనకు యూడబ్ల్యూ ఉంటుంది. సో మనకు ఎలక్ట్రికల్కి సంబంధించిన ఐయు రూల్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ ఉంటాయి. అదేవిధంగా మనకు బేసిక్ ఎలక్ట్రానిక్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, రైట్. సో ఇవన్నీ కూడా మనం ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్స్. ఎగ్జాక్ట్గా సిలబస్లో వాడు ఏం మెన్షన్ చేశాడు ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో దీనికి సంబంధించిన ప్రిపరేషన్ మనకి ఏ విధంగా ఉండాలంటే, ప్రతి సబ్జెక్ట్ను, ఏ సబ్జెక్ట్ను కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి సబ్జెక్ట్ని, సో నేను డెఫినెట్గా ఫర్దర్ క్లాసెస్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటూ ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తున్నాయి, ఏ సబ్జెక్ట్ని ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇలా డీటెయిల్డ్గా కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు మనం చూద్దాం. బట్ ఇప్పుడు కూడా చెప్తాను ఒకసారి. బట్ ప్రతి సబ్జెక్ట్ మీద కూడా మనకు అవగాహన ఉండాలి, ప్రతి టాపిక్ మీద అవగాహన ఉండాలి. బట్ వాటిలో ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్, ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్ థియరిటికల్ క్వశ్చన్స్ ఎలాంటివి ఇచ్చినా కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఫార్ములాస్ మనకు గుర్తుండాలి, ఫార్ములాస్ నెగ్లెక్ట్ చేయొద్దు, డెఫినేషన్స్ గుర్తుండాలి, డైరెక్ట్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ప్రతి టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇక్కడ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ చేయాలి. లెట్స్ చెక్ సిలబస్, ఎగ్జాక్ట్ సిలబస్. బేసిక్ కాన్సెప్ట్స్ మనం ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో స్టార్టింగ్లో చదువుకుంటాం. సో ఆర్ఎల్సి పారామీటర్స్ గురించి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఇండక్టెన్స్ అంటే ఏంటి, కెపాసిటెన్స్ అంటే ఏంటి, ఏ ఫ్యాక్టర్స్ మీద అవి ఎఫెక్ట్ అయ్యి పనిచేస్తూ ఉంటాయి అనేది ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. కంప్లీట్ ఆర్ఎల్సీస్ గురించి. తర్వాత మనకు లాస్, సో కేవీఎల్, కేసీఎల్ గురించి మనం చదువుకుని ఉంటాం. వీటికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం తెలిసి ఉండాలి. ఐ మీన్ దాని కేవీఎల్ అంటే ఏంటి, కేసీఎల్ అంటే ఏంటి. తర్వాత వాటి అప్లికేషన్స్, లైక్ కొన్ని బేసిక్ సర్క్యూట్స్లో ఒక సర్క్యూట్ ఇచ్చి దాంట్లో మనకు వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమను, కరెంట్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఏమైనా ఫైండ్ అవుట్ చేయవచ్చు. దానికి సంబంధించి తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ థీరమ్స్ మనకి ఏమైతే ఉన్నాయో, ప్రతి థీరం ఇక్కడ మనకు డైరెక్ట్గా ఇంపార్టెంట్. థీరంలో మనకు థియరిటికల్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగొచ్చు, అదేవిధంగా దాంట్లో ప్రాబ్లమ్స్ కూడా డైరెక్ట్ ఒక బేసిక్ సర్క్యూట్ ఇచ్చేసి ప్రాబ్లం అడగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకు మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, ఇది కూడా మనకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో భాగమే. ఇందులో ఏదైతే మనం ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం అట్లనే కూడా మనకు మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్లో ఫ్లెక్స్ కానీ, ఎంఎంఎఫ్ కానీ, రిలక్టెన్స్ కానీ, వీటి యొక్క ఫండమెంటల్స్ అంటే వాట్ ఈస్ డెఫినేషన్, దానివల్ల ఫార్ములాస్ ఏమైతే ఉంటాయి, వాటి రిలేషన్స్, వాటితో పాటు సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, ఇవన్నిటి గురించి కూడా తెలియాలి, రైట్. తర్వాత ఇక్కడ చూడండి ఇంకొకటి, ఇక్కడ ఏసీ ఫండమెంటల్స్, ఇది కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్స్లో భాగమే. సో డీసీ పార్ట్స్ ఏదైతే ఉందో మనకు ఏసీ ఫండమెంటల్స్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఈ 3 టర్మ్స్కి సంబంధించి యావరేజ్, ఈ 4 టర్మ్స్కి సంబంధించిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్, సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి.
రిప్రజెంటేషన్ ఆఫ్ సినుసోయిడల్ వేవ్ ఫార్మ్, సింపుల్ సిరీస్ అండ్ ప్యారల్ ఏసీ సర్క్యూట్స్. సో ఈ ఏసీ సర్క్యూట్స్ లో సో పవర్ కానీ రెసిస్టెన్స్ కానీ ఇవన్నీ ఏమేమి మనం క్యాలిక్యులేట్ చేయాలో ఎవ్రీథింగ్ ఇక్కడ మనకు ఇంపార్టెంట్. సో కరెంట్, వోల్టేజ్, పవర్ వీటన్నిటికి సంబంధించి. అండ్ ఏసీ సర్క్యూట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆర్ఎల్ పారామీటర్స్, ఆర్ఎల్సి పారామీటర్స్, రెసిడెన్స్, ట్యాంక్ సర్క్యూట్, సో ఫాలీఫేజ్ సిస్టమ్, స్టార్ డెల్టా కనెక్షన్ కంపల్సరీ మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది. అండ్ 3-phase పవర్, డీసీ అండ్ సైనుసోయిడల్ ఆర్ఎల్ అండ్ ఆర్ఎల్సి సర్క్యూట్స్. సో ఇక్కడ ఆర్ఎల్ ఆర్ఎల్సి సర్క్యూట్స్ ఇవన్నిటి గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో కూడా ప్రాబ్లమ్ బేస్డ్ ఈ పీక్, ఆర్ఎంఎస్ అండ్ యావరేజ్ పవర్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో వోల్టేజెస్ గురించి కానీ కరెంట్స్ గురించి కానీ ప్రతిదీ కూడా మనం ఇక్కడ ప్రాబ్లమ్స్ కూడా అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అవి గుర్తుపెట్టుకోవాలి. ఇది కంప్లీట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్కి సంబంధించిన కాన్సెప్ట్స్. నెక్స్ట్ మనం ఇక్కడ గమనిస్తే మెజర్మెంట్స్ కాన్సెప్ట్స్ ఉంది కదా చూడండి. మెజర్మెంట్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందులో మనకు డెఫినెట్ గా వోల్ట్ మీటర్, అమ్మీటర్, పవర్ మెజర్ చేయడానికి వాట్ మీటర్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ చూడండి. ఎనర్జీ మీటర్ కి సంబంధించి బ్రెడ్జెస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఉంటుంది ఇక్కడ. మెజర్మెంట్ ఆఫ్ పవర్ అని ఉంది, ఇది కూడా మనకు ఇంపార్టెంట్. సింగిల్ ఫేజ్ అండ్ 3-phase, బోత్ యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్స్. వీటిని మెజర్ చేయడానికి డిఫరెన్సెస్ ఏంటి, వాటిని యూజ్ చేసే డివైజెస్ ఏంటి, ఎట్లా మెజర్ చేయాలి, వాట్ మీటర్ని ఉపయోగించి 2 వాట్ మీటర్ మెథడ్ కానీ సింగిల్ వాట్ మీటర్ మెథడ్ కానీ సో ఎట్లయితే మెజర్ చేస్తాం అనేది, ఒకవేళ యాక్టివ్ పవర్ ఎట్లా చేయాలి, రియాక్టివ్ పవర్ ఎట్లా మెజర్మెంట్ చేయాలి, సో దానికి ఏమేమి మెథడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా తెలియాలి. అండ్ అదే విధంగా ఎనర్జీకి సంబంధించి ఎనర్జీ మీటర్స్ ఏముంటుంది, ఎనర్జీ మీటర్ రిలేటెడ్ గా చూసుకోవాలి. ఇక్కడ చూడండి నేను చెప్పిన 2 వాట్ మీటర్, 3-phase పవర్ మెజర్మెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. సో దీని మీద మనకు కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి ఎట్లా చేయాలనేది. అండ్ మెజర్మెంట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫేజ్ యాంగిల్. సో ఫ్రీక్వెన్సీ మీటర్స్ ఏమేమి ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు. కింద ఇచ్చిన వాటిలో ఏది ఫ్రీక్వెన్సీ మీటర్, కొన్ని మీటర్ నేమ్స్ ఇచ్చి బ్రిడ్జ్ నేమ్స్ ఇచ్చి అక్కడ అడుగుతూ ఉంటారు. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. సో ఇక్కడ ఎంఐ టైప్, ఎంసీ టైప్. సో ఇక్కడ బోత్ అగో మూవింగ్ కాయిల్ అండ్ మూవింగ్ ఐరన్ టైప్, ఎంఐ టైప్, ఎంసీ టైప్, అమ్మీటర్స్, వోల్టీమీటర్స్, వాటి ఎక్స్టెన్షన్, వాటి కన్స్ట్రక్షన్, ఎవ్రీథింగ్ అందులో అడగడానికి అవకాశం ఉంటుంది. ఏది కూడా మిస్ చేయొచ్చు, ప్రతి పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఉంది, దీని కన్స్ట్రక్షన్ ఏంటి తెలియాలి, అందులో యూజ్ చేసే ప్రతి ఒక్క పార్ట్ మెటీరియల్ ఏమేమి యూజ్ చేస్తామో అది తెలియాలి. కన్స్ట్రక్షన్ పార్ట్స్, అందులో ఉన్న ఏమేమి కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, దాంతోపాటు దాని వర్కింగ్ ప్రిన్సిపల్ తెలియాలి. దానికి రేంజ్ ఎక్స్టెండ్ చేయడానికి ఏ రేంజ్ వరకు యూజ్ చేయొచ్చు, ఎందులో యూజ్ చేయొచ్చు, పిఎంఎంసీ ఎక్కడ యూజ్ చేస్తాం, ఎంఐ ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఏసీలోనా డీసీలోనా. సో ఇట్లా ప్రతి పాయింట్ని కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా ఎక్స్టెన్షన్ రేంజ్ ఆఫ్ వాట్ మీటర్స్, మల్టీమీటర్స్, మెగ్గర్ గురించి కూడా క్వశ్చన్స్ అడగొచ్చు. ఎనర్జీ మీటర్స్, ఏసీ బ్రిడ్జెస్ గురించి చూసుకోవాలి. అండ్ సిఆర్ఓ, సిగ్నల్ జనరేటర్, సిటీపీటీస్ గురించి కూడా మనకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంటుంది, ఇక్కడ చూసుకోవాలి. అండ్ ఎర్త్ ఫాల్ట్ డిటెక్షన్స్, ఇవన్నీ కూడా మెజర్మెంట్స్ లో ఉన్న చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మెజర్మెంట్స్ లో నుంచి కూడా మంచి వెయిటేజ్, డైరెక్ట్ క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఎక్కువ సిలబస్ కనిపిస్తుంది, ఎలక్ట్రికల్ మెషిన్స్. ఇందులో ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ అంటే ఒకసారి చూద్దాం. ఆబ్వియస్లీ మనకు డీసీ మిషన్స్ ఉన్నాయి. డీసీ మిషన్స్ లో కూడా బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డీసీ మోటార్ అండ్ జనరేటర్. సో మోటార్స్, జనరేటర్స్ రెండు ఇంపార్టెంట్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్. అందులో మనకు స్పీడ్ కంట్రోల్ మెథడ్స్, స్టార్టింగ్ ఆఫ్ డీసీ మోటార్స్. ఇక్కడ స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ప్రతిసారి పడుతూనే ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి బ్రేకింగ్ మెథడ్స్ కావచ్చు, లాస్ అండ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ డీసీ మిషన్స్. సో ఈ లాస్ ఎఫిషియన్సీ మీద ఫార్ములాస్, రైట్, ఇవన్నీ కూడా మనకు కంపల్సరీ క్వశ్చన్స్ పడతాయి, ఏది కూడా నెగ్లెక్ట్ చేయదు. తర్వాత మనకు సింగిల్ ఫేజ్ అండ్ 3-phase ట్రాన్స్ఫార్మర్స్. ట్రాన్స్ఫార్మర్లో కూడా అగైన్ కన్స్ట్రక్షన్, ప్రిన్సిపల్, వర్కింగ్, దాని యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్, వోల్టేజ్ రెగ్యులేషన్, ఓసీ అండ్ ఎస్సీ టెస్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ లాస్ అండ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎఫెక్ట్ ఆఫ్ వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ, వీటికి సంబంధించిన ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ప్యారలల్ ఆపరేషన్ ఆఫ్ సింగిల్ ఫేజ్ అండ్ 3-phase ట్రాన్స్ఫార్మర్స్. అండ్ అదేవిధంగా దాంతోపాటు ఆటో ట్రాన్స్ఫార్మర్ కాన్సెప్ట్స్ కూడా ఇంపార్టెంట్. అంటే చూడండి, యూజువల్గా వాట్ ఎవర్ ఎగ్జామ్ యూ ఆర్ ప్రిపేరింగ్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ గేట్, రైట్, మనం ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏఈ ఎగ్జామ్స్ కావచ్చు, ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్, ఎనీథింగ్, జేఎల్ఎం ఎగ్జామ్ కావచ్చు, ఆర్ఆర్బి లో నుంచి జేఈ కావచ్చు, ఎస్ఎస్సి జేఈ కావచ్చు, ఎనీ మనం ఒక టెక్నికల్ ఎగ్జామ్ చూసుకుంటే ఈ సిలబస్ అంతా కామన్.
రైట్. సో ఇక్కడ 3-phase ఇండక్షన్ మోటార్స్, మళ్ళీ మనకు ఈ 3-phase ఇండక్షన్ మోటార్లో కూడా సేమ్ ఎవ్రీ టాపిక్ ఇక్కడ ఏదైతే మెన్షన్ ప్రతి టాపిక్ మీద మనకు క్లారిటీ ఉండాలి. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్ ఆబ్వియస్లీ ఇంపార్టెంట్. సో ఈక్వలెంట్ సర్క్యూట్, టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్టార్టింగ్ మెథడ్స్ అండ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ 3-phase ఇండక్షన్ మోటార్స్. సో మెథడ్స్ ఆఫ్ బ్రేకింగ్, ఎఫెక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ, వేరియేషన్ ఆఫ్ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్, ఇవన్నీ క్యారెక్టరిస్టిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి ఫ్రాక్షనల్ కిలోవాట్ మీటర్స్ అండ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రాక్షనల్ స్మాల్ మోటార్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, వాటి క్యారెక్టరిస్టిక్స్, అప్లికేషన్స్, మేజర్గా అప్లికేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇది ఎలక్ట్రికల్ మిషన్స్లో ఇంకొక కాన్సెప్ట్ చూడండి, సింక్రనస్ మిషన్స్ కూడా. అంటే మనం ఇక్కడ డీసీ చదవాలి, ఇండక్షన్ చదవాలి, సింక్రనస్ చదవాలి, అండ్ ట్రాన్స్ఫార్మర్ చదవాలి, అండ్ ఫ్రాక్షనల్ ఇండక్షన్, ఇండక్షన్లో సింగిల్ ఫేజ్, ఇవన్నీ చూసుకోవాలి. ఇవంతా కూడా మిషన్స్లో కాన్సెప్ట్స్, రైట్. వీటన్నిటిని కూడా చూసుకోవాలి. తర్వాత పవర్ సిస్టమ్స్లో ఆబ్వియస్లీ మిషన్స్ అండ్ పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. కొంచెం లెంత్ సిలబస్ కూడా ఉంటుంది, బట్ వెయిటేజ్ కూడా ఎక్కువ రావడానికి కాబట్టి ప్రతి సబ్జెక్ట్లో, ఇప్పుడు ఎలక్ట్రికల్ మిషన్స్ తీసుకుంటే అప్రాక్సిమేట్లీ మనకు 20 నుంచి 25 క్వశ్చన్స్, 20+ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎలక్ట్రికల్ జనరేషన్లో కూడా కొన్నిసార్లు మనకు 25+ క్వశ్చన్స్ కూడా రావచ్చు. సర్క్యూట్స్లో కూడా అదే విధంగా వెయిటేజ్ ఉంటుంది. అంటే అక్కడే మనకి ఎక్కువ మేజర్ పోర్షన్ వీటిలో నుంచి, మెజర్మెంట్స్లో నుంచి కూడా మనకు 15 క్వశ్చన్స్ ప్లస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మేజర్ పార్ట్ ఇక్కడ నుంచి వస్తుంది. ఇందులో చూడండి జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, పవర్ స్టేషన్స్ ఏమేమైతే డిఫరెంట్ టైప్స్ ఉంటాయో అన్నిటి గురించి చూసుకోవాలి, ఏదైతే మనకు సిలబస్లో ఉన్నాయో. లోడ్ ఫ్యాక్టర్, డైవర్సిటీ ఫ్యాక్టర్, డిమాండ్ ఫ్యాక్టర్, వీటన్నిటి గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఫార్ములా బేస్డ్ అడగొచ్చు, రైట్. కాస్ట్ ఆఫ్ జనరేషన్, ఇంటర్ కనెక్షన్ ఆఫ్ పవర్ స్టేషన్స్. సో పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ మెథడ్స్ ఏమేమి ఉంటాయి, ఇన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ టారిఫ్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది జేఈ ఎగ్జామ్స్లో. టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ గురించి అందరికి తెలిసి ఉండాలి డెఫినెట్గా. ఏమేమి ఫాల్ట్స్ ఉంటాయి వాటి గురించి డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు. షార్ట్ సర్క్యూట్ ఫర్ సిమెట్రికల్ ఫాల్ట్స్, స్విచ్ గేర్ ప్రొటెక్షన్లో మనకు డెఫినెట్గా ఏమేమి కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ చూడండి. సర్క్యూట్ బ్రేకర్స్, రీడింగ్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్క్ ఎక్స్టెన్షన్ బై ఆయిల్ అండ్ ఎయిర్. ఇక్కడ మనకు ఏదైతే స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్లో మనం ప్రతి ఒక్క సర్క్యూట్ బ్రేకర్ గురించి, సిటీపీటీస్ గురించి, ఫ్యూజెస్ గురించి, ఇక్కడ చూడండి హెచ్ఆర్సి ఫ్యూజెస్, ఇవన్నీ గురించి కూడా మనకు తెలిసి ఉండాలి. యా, ఎర్త్ లీకేజ్, ఓవర్ కరెంట్, చోల్స్ రిలే, మెర్జ్ ప్రైస్ సిస్టమ్, ఇవన్నీ కూడా మనం చదివినాం. స్విచ్ గేర్ ప్రొటెక్షన్లో డిప్లొమాలో చదివి ఉంటాం అండ్ బీటెక్లో కూడా చదివి ఉంటాం, రైట్. ప్రొటెక్షన్ ఆఫ్ ఫీడర్స్, బస్ బార్స్, లైటింగ్ అరెస్టర్స్, ద వేరియస్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇక్కడేమో మనకు ట్రాన్స్మిషన్ పార్ట్లో ఉంది. ద కంపారిజన్ ఆఫ్ ఈ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి, లాంగ్, షార్ట్, మీడియం, వాటి గురించి డెఫినెట్గా ప్రతి ఫార్ములా ఇంపార్టెంట్, ప్రతి కాన్సెప్ట్ ఇంపార్టెంట్. దెన్ కంపారిజన్ ఆఫ్ కండక్ట్ మెటీరియల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కండక్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, అందులో మనం ఏ కండక్టర్ మెటీరియల్ చూస్ చేసుకుంటాం, వై వి విల్ చూస్ దట్ ఏసీఎస్ఆర్ కండక్టర్స్, ఇట్లాంటి అన్ని కూడా మనం చూసుకోవాలి. ద ఎఫిషియన్సీ ఆఫ్ డిఫరెంట్ సిస్టమ్స్, కేబుల్స్ గురించి కూడా మనకు డెఫినెట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి, వాటి గురించి కూడా చూసుకోవాలి. అందులో మనకి ఇక్కడ చూడండి కేబుల్ రేటింగ్ అండ్ డైఎలక్ట్రిక్ డిరేటింగ్ ఫ్యాక్టర్, ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ని పవర్ సిస్టమ్స్ నుంచి ఫోకస్ చేయాలి. రిమైనింగ్ ద మిస్లీనియస్ అండ్ కొంచెం తక్కువ వెయిటేజ్ ఉన్న బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి, ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్, ఇది మనకు డిప్లొమా వాళ్ళు చదివి ఉంటారు, బీటెక్ లో మనకి ఇది ఉండదు. ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్, ఇవి కూడా ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలి. దీంట్లోకి వెళ్ళి కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ యూడబ్ల్యూ ఆబ్వియస్లీ అందరికి ఇంపార్టెంటే. సో ఇందులో డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఒక 5 to 6 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అవి కూడా బేసిక్ కాన్సెప్ట్స్, అంటే ఫిక్స్డ్ కాన్సెప్ట్స్, ఎప్పుడు అదే టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇల్యూమినేషన్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అట్లా 2-3 ఫార్ములాస్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ డిప్లొమా బేస్డ్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కొంచెం ఎలక్ట్రికల్ హీటింగ్ అండ్ వెల్డింగ్ డిఫరెంట్ టైప్స్ గురించి అక్కడ అడుగుతూ ఉంటారు, అది కూడా మనం ఫోకస్ చేయాలి. ఈ కాన్సెప్ట్స్ ఉంటాయి. అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, మనకి ఇక్కడ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కానీ ఇలాంటి టాపిక్స్ లేవు, కానీ జస్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ వాటి గురించి తెలుస్తుంది. జంక్షన్ డయోడ్స్ కానీ, ట్రాన్సిస్టర్స్ కానీ, ఒక 3-4 కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని కొంత ఫోకస్ చేస్తే సరిపోతుంది. బేసిక్ ఎలక్ట్రానిక్స్ గురించి కూడా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది కంప్లీట్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎస్ఎస్సి జేఈకి సంబంధించిన సిలబస్. సో ఈ ఎలక్ట్రికల్ పోర్షన్ కూడా మన అంజూస్ అకాడమీలో కంప్లీట్ ఎలక్ట్రికల్
క్లాసెస్ యూట్యూబ్లో ఉంటాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన మాక్ టెస్ట్లు, ప్రాక్టీస్ క్వశ్చన్స్ మన అంజూస్ అకాడమీ యాప్లో కూడా ఉంటాయి. డెఫినెట్గా ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోవాలి. సో ఈ ఎలక్ట్రికల్ క్లాసెస్ కూడా నేను తీసుకుంటాను, బికాజ్ నేను ఆల్రెడీ ఎలక్ట్రికల్కి అండ్ కంప్లీటెడ్ టీచింగ్ 11 years నుంచి నేను టీచ్ చేస్తున్నాను. అండ్ వెరీ పర్టికులర్గా ఎలక్ట్రికల్ సబ్జెక్ట్స్ కూడా నేను టీచ్ చేస్తూ ఉంటాను. సో ఇందులో మనం గేట్ కూడా క్లియర్ చేసాం కాబట్టి డెఫినెట్గా మనకు లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ ఎగ్జామ్లో ఎలా అడుగుతారని అదే లెవెల్లో కంప్లీట్గా ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏ ఎగ్జామ్ రాసిన టెక్నికల్ రిలేటెడ్ మన స్టేట్లో ఇప్పుడు జెన్కో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా ఏ ఎగ్జామ్ రాసినా కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మంచి మార్కులు తెచ్చుకునే విధంగా మన క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా కంప్లీట్ ఫుల్ లెంత్ బ్యాచ్ కూడా మనం యాప్లో స్టార్ట్ చేయబోతున్నాం వెరీ సూన్. ఫుల్ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ యూటిలైజ్ చేసుకోండి, రైట్? డైలీ ఫ్రీగా మనం క్విజెస్ పెడతాం, మాక్ టెస్ట్లు పెడతాం, అవి కూడా యూటిలైజ్ చేసుకోండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ కాన్సెప్ట్స్ని, కంటెంట్ని మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ అండ్ యాప్ నుంచి అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ, మీ సర్కిల్లో ఎవరైతే డిప్లొమా, బీటెక్ కంప్లీట్ చేసి ఒక గవర్నమెంట్ జాబ్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా మీ టెక్నికల్ ఫీల్డ్లో కావాలనుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేయండి. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి చాలా చాలా యూజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫ్రీ క్లాసెస్ ఉంటాయి యూట్యూబ్లో, అదేవిధంగా కంప్లీట్ ఫుల్ లెంత్ పెయిడ్ బ్యాచ్ కూడా ఉంటుంది. అన్నీ కూడా మీరు కంపల్సరీ యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ గైస్, థ్యాంక్ యూ.